తాతయ్య అన్న పిలుపు వినగానే గోపయ్య మెల్లగా కళ్ళు విప్పాడు. ఎదురుగా గంగ కనిపించింది. నీలం రంగు లంగా మీద గులాబీ రంగు జాకెట్టు వేసుకుంది. చెవులకు వ్రాలాడుతున్న రోల్డ్ గోల్డ్ రింగులు, ముందుకు వేసుకున్న జడ, ఆ జడలోని ముద్దబంతులు, మెళ్ళో ఉన్న పూసల పథకం గంగ శరీరానికి మరింత నిండుదనాన్నిచ్చాయి. గంగను చూస్తుంటే చెంగు చెంగున గెంతే లేగదొడ గుర్తుకు వచ్చింది గోపయ్యకు. నిగనిగలాడే బుగ్గలు, చక్రాల్లాంటి కళ్ళు, పల్చటి పెదాలు ఎంతో ముద్దురాగా గోపయ్య ఉత్సాహంగా మంచం మీద నుంచి లేవబోయాడు. కానీ అంతలోనే కాలు చెయ్యి అభ్యంతరం చెప్పాయి. తన పరిస్థితికి కన్నీరు కార్చాడు గోపయ్య. గంగను దగ్గరకు తీసుకున్నాడు. గోపయ్య ముఖంలోకి చూస్తూ అడిగింది గంగ. తాతయ్య, కాఫీ తీసుకురానా? ఆ ప్రశ్న వినగానే గోపయ్య గుండె జల్లుమంది. మనసు గతంలోకి పరిగెత్తింది. కాఫీ తీసుకురానా అన్న పిలుపు వినిపించగానే గోపయ్యకు పాత రోజులు గుర్తుకు వచ్చాయి. తను దేవాదాయ శాఖలో బంట్రోత్తిగా పనిచేసేవాడు. డ్యూటీ దిగగానే తన తోటి ఉద్యోగులు కాఫీ తాగడానికి క్యాంటీన్కు పరిగెత్తితే తను మాత్రం ఇంటికి పరిగెత్తేవాడు. ఎందుకు? తన కోడలిచ్చే వేడివేడి కాఫీ తాగటానికి. ఈ విషయం అందరికీ తెలుసు. కొందరైతే సంబరపడతావెందుకురా గోపయ్య, ఈ ముచ్చట ఎంతకాలంలే, ఏదో కొత్తగా పెళ్ళైంది కాబట్టి మొగుడు దగ్గర మాట రాకూడదని నీ కోడలు మర్యాదలు చేస్తుంది, ఎల్లకాలం ఇలానే జరుగుతుందనుకున్నావా అనేవాళ్ళు కొందరు. తను మాత్రం ఎవరి మాటల్ని పట్టించుకునేవాడు కాదు. కారణం తన కోడలి మీద తనకున్న నమ్మకం. తన కోడలు పరాయిది కాదు, సొంత మేనకోడలు. ఇక తన కొడుకు అయితే చాలా మంచోడు. నిజం చెప్పాలంటే తన కొడుకు శ్రీరామచంద్రుడు, కోడలు సీతమ్మ తల్లి. తనంటే దానికి ఎంతో గౌరవం, అభిమానం. తను వెళ్ళేసరికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి తుండు చేతికిచ్చేది కోడలు. తను కాళ్ళు కడుక్కొని బట్టలు మార్చుకుని వచ్చేసరికి వరండాలో వాళ్ళు కుర్చీ వేసేది. ఇంట్లోకి వెళ్ళి గబగబా వచ్చి వేడివేడి కాఫీ తనకు అందించేది. నువ్వు వచ్చాక ఈ కాఫీ ఒకటి అలవాటైందమ్మా. అదేంటి మామయ్య, పని చేసి వచ్చి అలసిపోతారు, ఒక కప్పు కాఫీ కూడా తాగపోతే ఎలా? మీ అత్తయ్య చాలా దురదృష్టవంతురాలమ్మా. ఏంటి మామయ్య నువ్వు అనేది? అవునమ్మా, కోడలి చేత సేవలు చేయించుకోలేకపోయింది అది. లేదు, నేనే దురదృష్టవంతురాలను మామయ్య. అత్తయ్యకు సేవలు చేసే భాగ్యం నాకు కలగలేదు అని కళ్ళనీళ్లు పెట్టుకునేది జయమ్మ. అలాంటి జయమ్మ ఎంత మారిపోయింది. ఈ మార్పుకు కారణం ఏమిటి? తన దురదృష్టమా లేక కాలమహిమా? ఏంటి, పండుకున్నావా? జయమ్మ అరుపు వినిపించగానే ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు గోపయ్య. కాఫీ తెమ్మని గంగకు చెప్పావా? కోపంగా అడిగింది. లేదమ్మా, నేను చెప్పలేదు, నాకెందుకు కాఫీ, మెల్లగా గొణిగాడు గోపయ్య. డాక్టర్ గారు కాఫీలు టీలు ఇవ్వొద్దని చెప్పాడు, అందుకనే ఇవ్వడం ఆపేశాను. అంతేకాని నీకు ఇస్తే మా ఆస్తులు తరుగుతాయని భయపడి కాదు నీకు కాఫీలు ఇవ్వడం మానేసింది. కసిగా అంది. అక్కర్లేదమ్మా, ఏదో చంటిపిల్ల కదా, నా మీద ప్రేమ కొద్దీ కాఫీ ఇద్దామనుకుంది, అలా చేయవద్దని కేకలేస్తాలే. ఆహాహా, ఏమి చమత్కారం! అక్కడికి దానికి ఒక్కదానికే నీ మీద ప్రేమ ఉన్నట్టు మాకెవ్వరికీ లేనట్ట. మంచోడు కాబట్టి డాక్టర్కి బోల్డ్ అంత తగలేసి నీ రోగానికి మందులు ఇప్పిస్తున్నాడు. ఆ మాత్రం మనుషుల్ని అర్థం చేసుకునే జ్ఞానం కూడా లేకపోతే ఎలా? అంటూ రుసరుసలాడుతూ లోపలికి వెళ్ళింది జయమ్మ. నీ మొగుడు ఎవరి డబ్బో నాకు ఖర్చు పెట్టడం లేదే, నేను సంపాదించుకున్న ఆస్తినే నాకు పెడుతున్నాడు. ఒక్క ఆవుతో ఉండే ఇంటిని 10 ఆవులు పాడి చేయడానికి కారణం నా రెక్కల కష్టమేనే. బిగ్గరగా అరవాలనుకున్నాడు గోపయ్య. కానీ జయమ్మ నోటికి భయపడి ఆ ప్రయత్నం మానుకొన్నాడు. ఈనాడు సీతయ్య ఓ మనిషిగా నిలబడ్డాడంటే దానికి కారణం తనే. చిన్నప్పటి నుంచి వాడికి చదువు మీద శ్రద్ధ ఉండేది కాదు. ఏమాత్రం డబ్బులున్నా టౌన్కి వెళ్ళి సినిమాలు చూసొచ్చేవాడు. అతి కష్టం మీద 8వ క్లాస్ వరకు చదివాడు. పోనీ పాల వ్యాపారంలో పెడదామంటే శరీర కష్టం పడలేనివాడు. ఓ ప్రక్క బంట్రోతు ఉద్యోగం చేస్తూ సంసారాన్ని ఈదుకొస్తూ ఓ ఆవును కొన్నాడు తను. గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు. లక్ష్మి నిజంగా ఆవు కాదు, తమ పాలిట దేవత. అది వచ్చాక తమకు బాగా కలిసి వచ్చింది. దాని పాల మీద వచ్చిన డబ్బును బ్యాంకులో దాచి మరో 2 ఆవులను కొన్నాడు తను. అలా తను కూడబెట్టిన సొమ్మును పెట్టి తను ఆవులను కొన్నాడు. కోడలు వచ్చేసరికి తమ ఇంట్లో
10 ఆవులు పాడి ఉండేది. కోడలు కూడా ఆవులను జాగ్రత్తగా చూసుకునేది. సీతయ్య మాత్రం ఇంటి పని ముట్టుకునేవాడు కాదు. వాడికి ఏదైనా ఉద్యోగం చూడాలనుకుంటున్న సమయంలో తనకి పాడు జబ్బు వచ్చి మూలపడ్డాడు. తన ఉద్యోగం సీతయ్యకి ఇచ్చారు. తను మూలపడ్డాక సంసారంలో రకరకాల మార్పులు వచ్చాయి. కొడుకు కోడలు ఇంతకు ముందులా తనతో మాట్లాడడం లేదు. తన విషయం వచ్చేసరికి చిరాకు పడిపోతున్నారు. తనకు మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదు. ఏం పోతుంది నాతో ఓ 5 నిమిషాలు మాట్లాడితే? వాళ్లకు వాళ్లే రోజంతా ఫోన్లు మాట్లాడుకుంటున్నారు. కానీ తను పలకరిస్తే కష్టమంటున్నారు. అంతేకాదు, పట్టెడన్నం పెట్టడమే వాళ్ళకెంతో బాధగా ఉంది. నిజంగా దేవుడనేవాడు ఉన్నాడు కాబట్టే పక్షవాతం వచ్చినా తను పూర్తిగా మంచం పాలు కాలేదు. కర్రబూతతో మెల్లగా తిరిగే స్థితిలోనే ఉన్నాడు. తను పుణ్యం చేసుకోబట్టే గంగలాంటి మనవరాలు దొరికింది తాతయ్య ఇదిగో కాఫీ. అంటూ గంగ కప్పు అందించేసరికి తన ఆలోచనను కట్టిపెట్టి, వద్దమ్మా, మీ అమ్మ తాగవద్దంటుంది అన్నాడు గోపయ్య కన్నీరు పెట్టుకుంటూ. అమ్మే పంపించింది, తాగు తాతయ్య అంటూ కాఫీ కప్పును గోపయ్య నోటికి అందించింది గంగ. మెల్లగా లేచి కూర్చుని కప్పును అందుకున్నాడు. గోపయ్య కాఫీ త్రాగుతుంటే ఎంతో తృప్తిగా చూసింది గంగ. కాఫీ బాగుందా తాతయ్య? చాలా బాగుందమ్మా. నీ చేత్తో ఇచ్చావుగా మరి. అవును, నువ్వు తాగావా? లేదు తాతయ్య, నేనే తాగుతానని అమ్మతో అబద్ధం చెప్పి కాఫీ తెచ్చాను. గంగ అలా అనేసరికి గోపయ్య గుండె జల్లుమంది. ఖాళీ చేసిన కప్పును ప్రక్కన పెట్టి గంగమ్మను ఒడిలోకి తీసుకుని, నా బంగారు తల్లే అంటూ ముద్దులతో నింపాడు. ఆ రాత్రి గోపయ్యకు నిద్ర పట్టలేదు. కనీసం ఓ కప్పు కాఫీ కూడా నోచుకోలేని తన బ్రతుకు వ్యర్థమనిపించింది. తనకి జబ్బు లేకపోతే తన ఉద్యోగం పోయేది కాదు. తన కోడలు తనకు ఎన్నో మర్యాదలు చేసేది. ఇంట్లో తన బ్రతుకు మరో రకంగా ఉండేది. తనలాంటి స్థితి పగవాడికి కూడా వద్దు. 2 చేతులతో దండం పెడుతూ ఇంటి కప్పు వైపు చూస్తుండిపోయాడు గోపయ్య. అప్పటికి బాగా ప్రొద్దుపోయింది. ప్రక్క గదిలోంచి సన్నగా మాటలు వినిపించాయి గోపయ్యకు. కోడలు కొంచెం విసురుగా మాట్లాడుతుందని గ్రహించిన గోపయ్య మెల్లగా గది ప్రక్కకు తిరిగి కిటికీ వద్ద తలపెట్టాడు. నువ్వెన్నైనా చెప్పు, మా నాన్న ఇక్కడికి రావాల్సిందే. ఈ గొడ్ల చాకరీ నేనొక్కదాన్నే చేయలేకపోతున్నాను. అవతల మీ నానేమో మంచాన పడ్డాడు. ఇంట్లో పనంతా నేను చేయలేకపోతున్నాను. పోనీలేవే, పాలేరుని పెట్టుకుందాంలే. మళ్ళీ వాడికి కూడా తిండి దండగా. మా నాన్నకు మాత్రం ఎవరున్నారు? మా ఊళ్ళో ఒంటరిగా ఉండడం కంటే ఇక్కడికి వచ్చి మనకి చేదోడు వాదోడుగా ఉంటే నయం కదా. బాగానే ఉంటుంది, కానీ మన ఇల్లు కాస్త ఇరుకు కదా. ఎండాకాలం ఎట్లా సర్దుకుపోయినా వానాకాలం కష్టం కదా. కష్టమేముంది, ఆ వరండాలోనే ఉంటాడు. మరి మా నాన్న? పొద్దున్నే లేవగానే పెద్ద మొహం చూడాలంటాడుగా. దాని పక్కనే మంచం వేద్దాం. ఏమిటి, గొడ్ల సావిట్లోనా? అది మాత్రం మన ఇల్లు కాదా? కళ్ళు మూసుకొని పడుకునేవాడికి గొడ్ల చావిడైనా ఒకటే, డాబా ఇల్లైనా ఒకటే. చాలే, పిచ్చి పిచ్చిగా వాగకు. నాన్న వింటే బాధపడతాడు. కళ్ళు మూసుకుని పడుకో. అలాగే పడుకుంటా, కానీ మా నాన్నని రమ్మని ఫోన్ చేశాను. నాకు చెప్పకుండా ఎందుకు చేశావే? మెల్లగా గొణుక్కున్నాడు సీతయ్య. అప్పటి వరకు సంభాషణంతా విన్న గోపయ్య కళ్ళలో ఉప్పెన. గోపయ్య గుండెల్లో భూకంపం. ప్రపంచమంతా తనను శత్రువులా చూస్తున్నట్లు ఫీల్ అయ్యాడు. గొడ్లపాకలో పండుకోవడం తనకు చిన్నతనం కాదు. మనసులు లేని ఈ మనుషుల మధ్య మసలే కంటే మమతలు చూపే ఆ మూగజీవుల మధ్య జీవించడంలో తృప్తి ఉంది. అయితే ఒకప్పుడు ఎంతో బాగా బ్రతికిన తను ఈనాడు గొడ్లపాకలో గతిలే కాపురం చేయాలా? తనకంటే తన వియ్యంకుడు ముఖ్యమా? అవును మరి. తన పరిస్థితే తన దురదృష్టానికి కారణం. ముందు వచ్చిన చెవుల కంటే వెనుక వచ్చిన కొమ్ములు వాడిగానే ఉంటాయి. ఆ గొడ్లపాకులో నికృష్టంగా బ్రతికే కంటే కొంచెం విషం మింగి చావటం మేలు. కనీసం తన కొడుక్కైనా తనంటే జాలి లేదా? ఈ ఘోరాన్ని ఆపలేడా? పెళ్ళాం మాటలు విని తనను గొడ్లపాకులోకి వెళ్ళగొడతాడా? వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఆలోచిస్తూనే నిద్రపోయాడు గోపయ్య. తెల్లవారింది. ఇల్లంతా ఎంతో సందడిగా ఉంది. ఈరోజు కృష్ణాష్టమి. జయమ్మ పొద్దున్నే లేచి ఆవులన్నింటికీ ఒళ్ళు రుద్ది నీళ్లు పోసి పసుపు కుంకుమలతో అలంకరించింది. రంగురంగుల పూలను మాలలుగా కట్టి కొమ్ములకు చుట్టింది. ఈ పండుగను తలుచుకుంటే పాత రోజులు గుర్తుకొచ్చాయి గోపయ్యకు.
తనెంతో సరదాగా ఈ పండుగ చేసేవాడు. బజారులో రంగు డబ్బాలు కొనుక్కొచ్చి ఆవుల కొమ్ములకు రంగులు వేసేవాడు తను. ప్రతి ఆవు ముఖాన పసుపు పూసి కుంకుమ బొట్టు పెట్టేవాడు. ఆవుల్ని దేవుడి గుడి చుట్టూ తిప్పి గులాం చల్లి ఇంటికి తోలుకొచ్చేవాడు. కోడలు ఆ రోజు పాయసం చేసి దేవుడికి ఆరగింపు పెట్టి ముందుగా తనకే వడ్డించేది. అలాంటి పండుగ ఈనాడు ఎంతో చప్పగా ఉన్నట్లుంది తనకు. తను ఓపిక చేసుకుని ఆవుల నుదుట కుంకుమ దిద్దడానికి సిద్ధపడినా కోడలు అందుకు ఒప్పుకోదు. తన నేడింటనే మండిపడుతుంది. ఈ ఇంట్లో తనిప్పుడు పెద్ద అడ్డుగోడలా ఉన్నాడు. గంగ పరుగు పరుగున రావటంతో గోపయ్య తలెత్తి చూశాడు. తాతయ్య ఇలా రా. హడావుడిగా అంది. ఎందుకమ్మా? మెల్లగా అడిగాడు గోపయ్య. రా తాతయ్య చెబుతాగా అంటూ కర్ర అందించింది. కర్ర సాయంతో గోడను ఆసరాగా తీసుకుని మెల్లగా గంగ వెంట ప్రక్క గదిలోకి వెళ్ళాడు. బీరువా పైన పసుపు డబ్బా కుంకుమ డబ్బా ఉంది తాతయ్య, అవి రెండు అందుకొని నాకు ఇవ్వు అంది గంగ పైకి చూపిస్తూ. చేతులతో తడిమి 2 డబ్బాలను తీసి గంగకు అందించాడు. ఇవి నీకెందుకమ్మా? ఆశ్చర్యంగా అడిగాడు గోపయ్య. చూడు తాతయ్య, మరి అమ్మేం చేసిందో. ఏం చేసిందమ్మా? ఈరోజు పండుగ కదా, ఆవులన్నిటికీ పసుపు రాసి కుంకుమ పెట్టింది. పెద్ద ఆవుకు మాత్రం ఏమీ చేయలేదు. అసలు దానికి తెలగపిండి తౌడు కూడా పెట్టడం లేదు తాతయ్య. పాపం పెద్ద ఆవు కాలు పడిపోయి పాకలో కదల్లేక పడుకుంది తాతయ్య. జాలిగా చూసింది గంగ. రేపో మాపో చచ్చేదానికి దానికెందుకమ్మా పసుపు కుంకుమలు? విరక్తిగా నవ్వాడు గోపయ్య. తాతయ్య పాపం పెద్ద ఆవుకి ఎంత ఆకలిస్తుందో. దాని ఆకలి అందరికీ అర్థం కాదమ్మా. అది పాడి ఆవు కాదుగా. పాడి ఆవు అంటే ఏమిటి తాతయ్య? అమాయకంగా అడిగింది గంగ. పాడి ఆవు అంటే రోజు ప్రొద్దున్న సాయంత్రం పాలిచ్చే ఆవమ్మా. ఒకప్పుడు ఈ పెద్ద ఆవు బోలెడు పాలిచ్చేదమ్మా. మరి ఇప్పుడు అది పాలివ్వటం లేదుగా. అందుకేనమ్మా దాన్ని ఎవరూ పట్టించుకోవటం లేదు. అలా అయితే ఎలా తాతయ్య? అది చచ్చిపోతుందిగా. పోన్లే, దాన్ని చూసుకుంటానులే. ఆ మాట వినగానే గోపయ్య ఆనందంతో గంగను దగ్గరకు తీసుకుని నా తల్లే అంటూ ముద్దులు పెట్టుకున్నాడు. అప్పటి వరకు తాత మనవరాలి మధ్య జరిగిన సంభాషణంతా పక్కనే నిలబడి విన్న జయమ్మ గబగబా లోపలికి వెళ్ళి ఫోన్ చేతిలోకి తీసుకుంది. నానా, నువ్వు బయలుదేరి రావద్దులే, మళ్ళీ నేను ఫోన్ చేస్తాను అనేసి ఫోన్ గూట్లో పడేసి వంటగదిలోకి వెళ్ళింది. ఇప్పుడే వస్తా తాతయ్య అంటూ గంగ బయటకు పరిగెత్తింది. హా రామా అంటూ మంచం మీద నడువాల్చబోయిన గోపయ్యకు మామయ్య అన్న పిలుపు వినిపించగానే ఉలిక్కిపడ్డాడు. కాఫీ తెచ్చాను, తాగండి మామయ్య అంటూ కోడలు అందించిన కాఫీ కప్పును అప్రయత్నంగా అందుకున్నాడు గోపయ్య.